హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు శేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో చెప్పారు. అటు చెరువును ఆనుకొని ఖరీదైన బిల్డింగ్స్ తో పాటు చెరువు చుట్టూ వీఐపీల నివాసాలను గుర్తించారు. అటు ఎఫ్టీఎల్ జోన్లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. దీంతో తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. హెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని పలు ఇళ్లకు నోటీసులు వెళ్లాయి. మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులు వివరించారు తహసీల్దార్. దుర్గం చెరువు చుట్టూ రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల ఇండ్లున్నాయి. నోటీసులు ఇచ్చిన వారిలో 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు. సత్యం రామలింగరాజు కొడుకు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు స్థానికులు. ఏండ్ల తరబడి ఉంటున్నాం, ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే ఎలా అంటున్నారు. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు శేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో చెప్పారు. అటు చెరువును ఆనుకుని ఖరీదైన బిల్డింగ్స్ తో పాటు చెరువు చుట్టూ వీఐపీల నివాసాలను గుర్తించారు. అటు ఎఫ్టీఎల్ జోన్లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. దీంతో తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. హెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని పలు ఇళ్లకు నోటీసులు వెళ్లాయి. మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులో వివరించారు తహసీల్దార్. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అప్పట్లో ఈ భూమి ఎఫ్టీఎల్లో ఉన్నట్లు తెలియదన్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన నివాసం విషయంలో సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అప్పట్లో ఈ భూమి ఎఫ్టీఎల్లో ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన నివాసం విషయంలో సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్న అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, చెరువుల కబ్జా పైన సీరియస్గా ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం ఇటు వెస్ట్రన్ సిటీలో మెయిన్గా ఉన్నటువంటి దుర్గం చెరువు పైన ఫోకస్ చేసింది. సో ఇటు దుర్గం చెరువు ఇది షేర్లింగంపల్లి జోనల్ కిందకి వస్తుంది. ఈ దుర్గం చెరువుకు సంబంధించి మొదటగా ఇది చాలా పెద్దగా ఉండే ఈ చెరువు, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ చెరువు చాలా పెద్దగా ఉండేది. ఇది ఆల్మోస్ట్ 84 ఎకర్స్ ఉండేదని అధికారులు చెప్తున్నారు. సో ఆ తర్వాత మెల్లమెల్లగా దీని చుట్టుపక్కన కాలనీలు ఏర్పడ్డాయి. సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి. ఆ తర్వాత ఇటు సిటీ అంతా ఇటు వెస్ట్రన్ సైడ్ మూవ్ అవుతుంది. లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకుంటే ఇటు ఐటీ కారిడార్ అంతా ఇటే అవ్వడం, నెక్స్ట్ ఇటు హైటెక్ సిటీకి, అటు రాయదుర్గం, గచ్చిబౌలికి దగ్గరగా ఉండడం, ఐటీ కూడా బాగా డెవలప్ అవ్వడం, భూమి రావడంతో ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. సో దీంతో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ జోన్లో చాలా వరకు నిర్మాణాలు ఏర్పడ్డాయని ప్రభుత్వం ప్రస్తుతానికి గుర్తించింది. సో మొత్తం ఇటు మెయిన్గా 5 కాలనీలు ఉన్నాయి. ఇటు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో మొత్తం మెయిన్గా 5 కాలనీలు ఉన్నాయని ఇటు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. సో దానిలో ఒకటి డాక్టర్స్ కాలనీ, నెక్స్ట్ ఒకటి ఇటు అమర్ సొసైటీ, అమర్ హౌసింగ్ సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇక దీంతో పాటు పక్కనే ఇటు నెక్టార్స్ గార్డెన్ ఉంది. అలాగే ఇటు కావూరి హిల్స్, ఇది గుట్టల బేగంపేట విలేజ్ కిందకి వస్తుంది కావూరి హిల్స్. సో ఇట్లా మొత్తం 5 కాలనీలు ఏర్పాటు చేసుకొని సో దీనిలో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. సో లాస్ట్ 15-20 ఇయర్స్గా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయని అధికారులు గుర్తించారు. సో దీంతో ఈ నెల 3న మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేశారు ఇటు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు. మొత్తం ఈ ఏరియాలో ఈ 5 కాలనీల్లో ఈ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ ఈ రెండిట్లలో ఎవరెవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఏంటి, వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి అని మొత్తం ఒక లిస్ట్ తీశారు. సో ఆ లిస్ట్ ప్రకారం మొత్తం 204 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. సో లాస్ట్ 3-4 డేస్గా ఈ నోటీసులు ఇచ్చే ప్రాసెస్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. లేకపోతే ఇంట్లో ఎవరు లేకపోతే ఇంటికి నోటీసులు ఇచ్చి
నుంచి వచ్చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి బిల్డింగ్ ఏదైతే FTL అలాగే బఫర్ జోన్లో ఉందని వీళ్ళు గ్రహిస్తున్నారో అందులో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఇక్కడ మార్కింగ్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ నోటీసుల్లో మొత్తం ఈ నోటీసులో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే వాల్టా చట్టం ప్రకారం మీకు ఈ నోటీసులు ఇస్తున్నాము. వాల్టా చట్టం ఇటు 33(1) సెక్షన్ ప్రకారం నోటీసులు ఇస్తున్నాం. నెక్స్ట్ 30 డేస్లో మీ నుంచి రెస్పాన్స్ రావాలి. అలాగే వీరు FTL అలాగే బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మీకు మీరుగా కూల్చేసుకోండి, డిమాలిష్ చేసుకోండి. లేకపోతే ఆ తర్వాత మేమే 30 డేస్ తర్వాత మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, మేమే ఈ ఇళ్ళని అన్నింటినీ కూడా కూల్చాల్సి ఉంటుంది అంటూ కూడా ఇటు డైరెక్ట్గా ఇటు కలెక్టర్ ఆధ్వర్యంలో RDO అలాగే కలెక్టర్ RDO ఆధ్వర్యంలో MRO ఈ అన్ని ఇందులో ఉన్న 204 ఇండ్లకు 204 ప్లాట్లకు వీటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా వరకు వీళ్ళంతా కూడా లాస్ట్ మేము 15-20 ఇయర్స్గా ఇక్కడ నివాసం ఉంటున్నామని వీళ్ళంతా చెప్తున్నా ఇటు అధికారులు మాత్రం చెప్పేది ఒకటే, గతంలో 84 ఎకరాలు ఉన్న ఈ దుర్గం చెరువు ఇప్పుడు చాలా వరకు కుంచుకుపోయింది. 30 నుంచి 35 ఎకరాలు కూడా ఇప్పుడు లేకుండా పోయిందని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదంతా కూడా పక్కన ఇప్పటి వరకు మనం దుర్గం చెరువు చూసాం, దీనికి ఆనుకొని ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్. ఇది మనం చూస్తుంది ఇక్కడ ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కాలనీ, ఇది అమర్ హౌసింగ్ సొసైటీ అంటారు, దీనికి ఆనుకునే ఉంటుంది. ఇదంతా కూడా ఒక కాలనీ, దీనికి సంబంధించిన పార్కు, ఇవన్నీ కూడా మొత్తం చాలా వరకు కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇక్కడ కేవలం ఇండివిజువల్ హౌసే కాకుండా అపార్ట్మెంట్స్ వచ్చాయి, చాలా వరకు కొన్ని కమర్షియల్ స్పేసెస్ కూడా ఇవి ఇప్పుడు అధికారులు ఎవరైతే చెప్తున్నారో సో ఏవైతే 5 సొసైటీలు ఉన్నాయో ఆయా ఏరియాల్లో చాలా వరకు కమర్షియల్ స్పేసెస్ కూడా ఎక్కువగా వచ్చాయి. సో ముఖ్యంగా దీనిలో ఇప్పటి వరకు మనం గుర్తించిన చాలా వరకు కొంతమంది పెద్దలు ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, కొంతమంది సినీ సెలబ్రిటీస్ ఉన్నారు, రిటైర్డ్ IASలు ఉన్నారు, ప్రజెంట్ వర్కింగ్ IASలు కూడా ఉన్నారు. దీంతో పాటు కొంతమంది అటు రిటైర్డ్ జడ్జిలు కూడా ఇక్కడ ఉన్నారని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. సో దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా ఇదే FTL జోన్లో ఉంది. దానికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో దానిపైన స్పందిస్తూ ఈరోజు తిరుపతి రెడ్డి స్పందిస్తూ, నేను యాక్చువల్గా ఈ ఇల్లు వచ్చేసి 2015లో నేను కొనుక్కున్నాను. సో అప్పుడు 2015లో కొనుక్కున్నప్పుడు ఇది FTLలో ఉన్నట్లు మాకైతే తెలీదు. సో ఇది FTLలో ఉన్నట్లు నాకు తెలియకపోవడం వల్ల కొనుక్కున్నాను. సో ఇది వేరే, నేను ఇక్కడ ల్యాండ్ తీసుకొని నేను కబ్జా చేసి ఏం కన్స్ట్రక్ట్ చేసింది కాదు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ని నేను డైరెక్ట్గా కొనుక్కున్నాను. ఇది FTLలో ఉందని తెలీదు. అలాగే ఒకవేళ గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకుంటే నేను దానికి కూడా రెడీ అంటూ కూడా ఇటు తిరుపతి రెడ్డి చెప్తున్నారు. ఇక అతనితో కాకుండా పక్కనే ఇటు దుబ్బాక ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ఉంది, అతనికి ఓన్ బిల్డింగ్. సో దానికి కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు సత్యం రామలింగరాజు కొడుకు సంబంధించిన ఇల్లు కూడా ఒకటి ఉంది. అలాగే అది కమర్షియల్ కాంప్లెక్స్, ఒక ఇల్లు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. అలాగే 5 రిటైర్డ్ IAS ఆఫీసర్లు దీనిలోనే ఉంది. మొత్తం వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు ఇటు టాలీవుడ్ హీరో రవితేజకు బ్రదర్కు సంబంధించిన ఇల్లు కూడా దీంట్లోనే ఉంది. ఇంకా చాలామంది సినీ సెలబ్రిటీస్ ఉన్నారు, ఇటు రిటైర్డ్ IPSలు ఉన్నారు, రిటైర్డ్ IASలు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇప్పటికే ఇటు రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఆల్రెడీ అంటే యాక్చువల్గా నోటీసులు ప్రిపేర్ చేసింది థర్డ్ ఆఫ్ ఈ మంత్, కాకపోతే నోటీసులు ఇచ్చేది మాత్రం లాస్ట్ 3-4 డేస్గానే ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు 1 మంత్ టైం ఇస్తున్నారు. 30 డేస్లో మీరు డిమాలిషన్ చేసుకోకపోతే నెక్స్ట్ మేమే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా కొంతమంది ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఆల్రెడీ పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచే ఇటు హుడా నుంచి పర్మిషన్ వచ్చింది, అలాగే మాకు పవర్ లైన్స్ వచ్చింది, డ్రైనేజ్ లైన్స్ వచ్చాయి, అలాగే మాకు పార్క్స్ కూడా ఏర్పాటు చేశారు. అదే అప్పట్లో గవర్నమెంట్ అధికారులే మాకు పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు తిరిగి గవర్నమెంట్ అధికారులే నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోటీసుల పైన హైకోర్టుకు కూడా ఇండివిజువల్గా వెళ్తున్నారు. ఎందుకంటే నోటీసులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా అధికారులు నోటీసులు పంపారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు హైకోర్టు కూడా వెళ్తున్నారు. కొంతమంది మాకు ఈ నోటీసులు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఆల్రెడీ పూర్తిగా లేఅవుట్ ఏదైతే ఉందో ఈ కాలనీలకు సంబంధించిన లేఅవుట్ అదంతా హుడా తోటి దాని ద్వారా మాకు పర్మిషన్ ఉంది. అంటే గవర్నమెంట్ ఆ లేఅవుట్ను యాక్సెప్ట్ చేసింది, అప్రూవల్ చేసిన తర్వాతనే మాకు అన్ని పర్మిషన్స్ వస్తే ఇక్కడ మేము బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం ఆల్రెడీ ఇప్పుడు మొత్తం సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ అంతా కూడా చెరువులు, నాలాలు, కుంటలు ఇవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎవరైతే కబ్జా చేశారో వాటన్నిటిపైన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి సో దుర్గం చెరువు కూడా చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సిటీ అంతా డెవలప్ అయ్యేది ఇటు సైడు. సో అట్లాంటిది సిటీ ఇప్పుడు మధ్యలో అయిపోయింది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ అటు సెంట్రల్ సిటీలో మధ్యలో ఎలాగైతే అయిపోయింది
అయిపోయిందో ఇటు వెస్ట్రన్ సిటీ మొత్తానికి కూడా దుర్గం చెరువు ఒక మధ్యలో ఇటు ఒక మెయిన్ ప్లేస్ అయిపోయింది. సో అట్లాంటి చెరువునే ఇక్కడ కబ్జా చేసి అంటే అట్లాంటి చెరువు FTLలో అలాగే బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ కట్టారు కాబట్టి వాటిపైన మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. సో ఆల్రెడీ నోటీసులు అనేది ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ ఉన్న 5 కాలనీల్లో ఉన్న 204 ఇళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా కొంతమంది మేము కోర్టుకు వెళ్తామంటున్నారు, కొంతమంది మేము ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చాయంటున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం మేము ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చాము, 30 డేస్ అయిన తర్వాత మేము మా చర్యలు మేము తీసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం ఇప్పటి వరకు అంటే సిటీలో అవుట్స్కట్స్లో చాలా వరకు ఇల్లు ఇటు హైడ్రాల్ కూర్చేసింది, ఇండ్లు కానీ లేకపోతే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైతే చెరువులు కబ్జా చేసి కట్టారో వాళ్ళందరి ఒకవైపు కూల్చివేతలు స్టార్ట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ దుర్గం చెరువు పక్కన అది కూడా వెస్ట్రన్ సిటీ ఇటు హైటెక్ సిటీ రాయదుర్గం మధ్యలో ఉన్న ఈ మెయిన్ ప్లేసెస్లో 204 ఇండ్లను ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ నిజంగానే వీళ్ళు కూల్చేస్తారా? ఎందుకంటే మెయిన్ పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, దీనిలో చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, అలాగే రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, రిటైర్డ్ IAS IPS ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అధికారులు, 30 డేస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అనేది కూడా నెక్స్ట్ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది జ్యోతి.